కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ వరద బాధితులకు సహాయం అందించేందుకు శ్రీకారం చుట్టింది. 40,000 బిర్యానీ ప్యాకెట్లు ఆహారాన్ని తయారు చేసి బాధితులకు పంపిణీ చేసేందుకు తరలించింది. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆహారం తీసుకెళ్తున్న వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు జిల్లాలో వరద బాధితులను ఆదుకునేందుకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సంకల్పించిందని 40,000 ఆహారం ప్యాకెట్లు తయారు చేసి తరలించామని తెలిపారు. ముందుగా బియ్యం పంపిణీ చేయాలనుకున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఆహారం, వాటర్ ప్యాకెట్లు తరలిస్తున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ వరదలను కూడా రాజకీయం చేస్తున్నారని నెహ్రూ ఆక్షేపించారు. బాధితులను పరామర్శ పేరుతో అక్కడికి వెళ్లిన జగన్ కనీసం ఒక్క వాటర్ ప్యాకెట్ కూడా సాయం చేయకపోగా చిత్తశుద్ధితో బాధితులను ఆదుకుంటున్న ప్రభుత్వంపై విమర్శలు చేయటం దారుణమని విమర్శించారు. మనం చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఈ వరద ప్రారంభమైన దగ్గర నుంచి కూడా నిత్యం బాధితులతోటే మమేకమై వాళ్ళకు మనోధైర్యాన్ని ఇస్తూ ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా అలర్ట్ చేసి బాధితులను ఆదుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం ఎప్పుడూ కూడా ఇటువంటి ఏదైతే విపత్కర పరిస్థితులు వస్తుంటాయో అటువంటి బాధితులందరినీ ఆదుకోవడానికి ముందుండేటటువంటి మా యంత్రాంగం కార్యకర్తలు ఇవాళ అదే రకంగా విజయవాడలో తీవ్రంగా నష్టపోయినటువంటి, కనీసం ఆహారం కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితిని గ్రహించి ఇవాళ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా సుమారు ఒక 40,000 పలావ్ ప్యాకెట్స్ చేయించి తీసుకెళ్లడం జరుగుతుంది.